హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అరకు ట్రైబల్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను కొండకి వెళ్తున్నాను. మా గొర్రె పిల్ల ఒకటి తప్పిపోయింది, దానికోసం వెతకడానికి అనేసి వెళ్తున్నాను. ఇప్పుడు అయితే ఉదయము 6 గంటలు అవుతుంది. ఉదయం నేను లేచి అయితే వెళ్తున్నాను. అది ఎక్కడ ఉందో ఇంకా వెతకాలి. ఇప్పుడు వెళ్ళేసి వర్షం కూడా పడుతుంది. కొంచెం పశువులు కొండకు తీసుకెళ్లే ముందు అయితే ఇక్కడ నీరు తాగిస్తాము. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేటప్పుడు కూడా ఇక్కడ నీరు తాగించి అయితే తీసుకెళ్తాం పశువుల్ని. అయితే కొండకు వచ్చాను. ఈ మేక ఎక్కడ ఉందో తెలియట్లేదు, కళ్ళు అర్థం కావట్లేదు. అస్సలు మేము అరిసినా అది చచ్చిపోయిందో బతికిందో తెలియదు. మొత్తానికైతే ఇంకా పైకి వెళ్ళి చూడాలి. దానికి అయితే దాని అడుగు జడ అయితే కనిపించట్లేదు, ఎక్కడ అరుపుడు కూడా వినిపించట్లేదు. ఇంకా ఉన్నాయా లేదు తెలియట్లేదు. అదిగోండి, ఏం వినిపించట్లేదు. అది ఎటు వెళ్ళిపోయిందో లేదా ఏమైనా తినేసిందో తెలియదు. ఆకులు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి అయితే పరాన్నజీవి మొక్క. ఈ ఉసిరి చెట్టులో అయితే ఈ మొక్క అయితే అంటూ కట్టి ఉంది. చెట్టు ఉసిరి ఆకులు ఇవి. దానికి తోడుగా అయితే ఈ మొక్క చెట్టులో అయితే ఈ పరాన్నజీవి మొక్క అయితే ఉంది. ఇది ఒక మొక్క కనిపిస్తుంది కదా, ఇది కూడా పరాన్నజీవి మొక్కయే. ఇది అయితే కొన్ని మూలికలకి వాడతారు మా వాళ్ళైతే, మా కొండ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. ఇక్కడైతే మా ఊరు కొండలు అయితే గంధం చెట్లు చాలా ఉన్నాయి. చెట్లు అంటే చెట్లు కాదు, చిన్న చిన్న మొక్కలు. ఇవ్వండి ఈ మొక్కలు, గంధం చెట్లు మొక్కలు. మీరు కూడా ఈ పుష్ప సినిమాలో లాగా ఎర్ర సందనం అనేసి అనుకుంటారు, అది కాదు. ఇది మామూలు నార్మల్ సందనం. ఇది మొదలు అంటే ఇక్కడ పెద్ద మొక్క ఉండింది, అది నరికేస్తే ఇది దాన్ని పిలికలు అనమాట. ఈ మొక్కలు పెద్ద మొక్క అయితే తీసుకెళ్ళిపోయారు దొంగలు. అక్కడ లోపల ఏముంటుందో తెలియదు కానీ మొత్తానికి అయితే తీసుకెళ్ళిపోయారు. ఇవి చాలా ఉన్నాయి మా ఊరు కొండలు అయితే. మొక్కలు కూడా అవే. ఇది మొత్తం పశువులు తినేసేవి పైన ఉన్నవి అన్నీ, అందుకు ఈ బోడిగా కనిపిస్తుంది. ఇది పశువులు బాగా ఇష్టంగా అయితే, మేకలు అయితే చాలా ఇష్టంగా తింటాయి. అంతా అయితే ఈ మొక్కలు ఎక్కువ ఉంటాయి మా ఊరు కొండలో అయితే. ఇదిగోండి, ఇవన్నీ ఆ మొక్కలే. కొంచెం పెరిగిందంటే చాలు దొంగలు రెడీగా ఉంటారు. ఏకంగా అక్కడ లోపల సరుకు కాకుండానే దాన్ని మొదలు నరికేసి చూస్తుంటారు ప్రతిసారి వచ్చి. అది అయిందంటే చాలు, రాత్రికి రాత్రి వచ్చి ఎవరికి తెలియకుండా అయితే తీసుకెళ్ళిపోతారు. చెట్లు గింజలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇది ఇంకా ముదురుతో అయితే నల్లగా మారుతుంది. ఇవి పడి అలాగా మొక్కలు వస్తుంటాయి. ఇవి దాని గింజలు. ఇప్పుడు గొర్రెపిల్ల అయితే దొరకలేదు. ఒక్కోసారి పశువులు తీసుకొచ్చేటప్పుడు అయితే చూడాలి, సాయంత్రం కలిసి వస్తే వచ్చినట్టు, లేకపోతే ఏదైనా అడవి కుక్కలు లేదా ఏదైనా అడవిలో ఉండే జంతువులు అయితే తినేసి ఉండవచ్చు అనుకుంటున్నాను నేనైతే. అయితే అది ఎంత ఎదిగిన అయితే కనపడలేదు. ఇప్పుడు ఒక 3 సంవత్సరం క్రిందట అయితే మేము మా ఊర్లో సిగ్నల్ సరిగ్గా లేకపోవడం వల్ల అయితే ఏదైనా ఇంటర్నెట్కి సంబంధించిన పని పడినప్పుడు అయితే ఈ ఊరు నుంచి ఈ కొండకి ఎక్కేసి రావాలి. ఇక్కడే ఈ ప్లేసే, ఇక్కడ వచ్చి ఇంటర్నెట్ వాడుకొని వెళ్ళేవాళ్ళము మేము కూడా. ఇప్పుడైతే టవర్ ఊరుకు ఉన్న ఇప్పుడు ఇక్కడ రావడం అయితే మానేసాము. ఇక్కడ రావడానికి అయితే 1 కిలోమీటర్ ఉంటుంది. అంత దూరం అయితే నడిచి వస్తుండేము. ఘాటి కూడా ఉంటుంది. ఇక్కడ అయితే కాంగు చెట్లు చాలా ఉన్నాయి. ఇక్కడ ఇవి కాంగు చెట్లే. ఇదిగో చాలా కాంగు చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇవంతా కాంగు చెట్లు ఉన్నాయి. ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ కాంగు కాయలు. ఈ కాయలు అయితే ఒక మునంకాడలాగా అయితే ఉన్నాయి చూడండి. దీని పూలు అయితే పసుపు కలర్లో అయితే వస్తుంది పువ్వులు. ఈ కాయలు అయితే ఇలాగ ఉన్నాయి. ఇదిగా పొడవు మునంకాడలాగా. జామ చెట్టుకు ఒక 2 కాయలు అయితే ముదిరినవి ఉన్నాయి. అడవి జామ పళ్ళు.
అడవి జాంపాలు అంటే మ్యాక్సిమం ఇలాగనే ఉంటాయి, అంతగా తీపిగా అయితే ఉండదు, మన హైబ్రిడ్ లాగా ఇది మామూలుగా ఉంటాయి.